अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనమంతా పరీక్షా సమయంలో ఉన్నాము. అంటే మన జీవితం పరీక్షా సమయం. ఈ జీవితంలో పాపపుణ్యాలే మానవుడు చేయగలడు. అందువల్ల మనము జాగ్రత్త వహించి పాపాలకు దూరంగా ఉండాలి. పుణ్యాలు చిన్న పుణ్యమైన చేసే అవకాశం దొరికితే వెంటనే చేసుకోవాలి. ఇకపోతే మనము నికా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం శిశువుల హక్కులు. మగపిల్లవాడు పుడితే సంతోషాతిశయంతో పొంగిపోవటం, ఆడపిల్ల పుడితే ఆవేదనతో కృంగిపోవటం సమంజసం కాదు. అహ్నఫ్ రహమతుల్లాహి అలీ బాబాయి గారైన హజ్ర్ సాసాహ్ రజియల్లాహు అని తెలిపారు. ఒక స్త్రీ ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వచ్చింది. ఆమెతో పాటు 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఆ స్త్రీకి ఖర్జూర పండ్లు ఇస్తే ఆ స్త్రీ తన 2 కూతుళ్లకు చెరో పండు ఇచ్చింది. మిగిలిన 3వ ఖర్జూరాన్ని కూడా తుంచి చెరో సగం ఇచ్చేసింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆయిషా రజియల్లాహు అన్హా ఈ సంఘటనను వివరించగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఏమిటి, నువ్వు ఆమె ప్రవర్తనపై ఆశ్చర్యపడుతున్నావా? ఆ స్త్రీ తన కుమార్తెలపై చూపిన మమకారం మూలంగా స్వర్గంలో ప్రవేశిస్తుంది. ఇబ్ను మాజా సహీ. ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను: ఏ వ్యక్తికైనా 3 ఆడపిల్లలు ఉంటే దానిపై అతను ఓర్పు వహించి ఉత్తమ రీతిలో వారికి అన్నపానీయాలు సమకూరిస్తే, తన శక్తి మేరకు వారికి దుస్తులు సమకూరిస్తే, ప్రళయ దినాన ఆ అమ్మాయిలు అతన్ని నరకాగ్ని తాకకుండా అడ్డుకుంటారు. ఇబ్ను మాజా సహీ. అనస్ రజియల్లాహు అన్హు కథనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం: ఎవరైతే 2 ఆడపిల్లలను యుక్త వయస్సుకు చేరుకునే వరకు పెంచి పోషించాడో, వారికి మంచి శిక్షణ ఇచ్చి పెళ్లి చేశాడో, అతను నేను ప్రళయ దినాన ఈ విధంగా కలిసి వస్తాం అంటూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన 2 చేతి వ్రేళ్లను పరస్పరం కలిపారు. ఈ హదీసును ముస్లిం క్రోడీకరించారు. పుట్టిన శిశువు 2 చెవులలో అజాన్ ఇవ్వాలి. రాఫే రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు: హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు ఫాతిమా రజియల్లాహు అన్హా ఇంట జన్మించినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పిల్లవాడి చెవిలో నమాజ్ కొరకు ఇవ్వబడే అజాన్ పిలుపు ఇవ్వటం నేను చూశాను. తిర్మిజీ హసన్. పుట్టిన 7వ రోజున పిల్లవాని పేరు ప్రకటించాలి. శిరోముండనం చేసి అకీకా చేయాలి. సమురా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: పిల్లవాడు అకీకాకు బదులుగా తాకట్టుగా ఉంటాడు. అందుచేత ఆ శిశువు తరపున 7వ రోజున ఒక పశువును జబాహ్ చేయాలి. శిశువుకు నామకరణం చేయాలి. శిరోముండనం చేయాలి. తిర్మిజీ సహీ, బుఖారీ. మగ పిల్లవాడైతే 2 పశువులు, గొర్రెల మేక. ఆడపిల్లైతే 1 పశువును జబా చేయాలి. ఉమ్మె కర్జ్ రజియల్లాహు అన్హా అకీకా గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు: మగపిల్లవాని తరపున 2 మేకలను, ఆడపిల్ల తరపున 1 మేకను ఇవ్వాలి. మేక అయినా పర్వాలేదు, మేకపోతు అయినా పర్వాలేదు. తిర్మిజీ సహీ. అకీకా 7వ, 14వ, 20వ, 21వ రోజుల్లో చేయటం సంప్రదాయం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని బురైదా రజియల్లాహు అన్హు తెలిపారు. అకీకా 7వ రోజున కానీ, 14వ రోజున కానీ, 21వ రోజున కానీ చేయాలి. దీన్ని తబ్రానీ పొందుపరిచారు. వివరణ: ఒకవేళ ఏ కారణంగానైనా 7, 14, 21వ రోజుల్లో అకీకా చేయలేకపోతే జీవితంలో ఎప్పుడైనా సరే చేయటం మంచిది. నిజము దేవునికి ఎరుగు. ఏ పుణ్య పురుషుని చేతనైనా తీపి వస్తువును నమిలించి పుట్టిన శిశువు నోట్లో వెయ్యాలి.
అబూ మూసా రజియల్లాహు అన్హు తెలిపారు, నాకు మగపిల్లవాడు పుట్టినప్పుడు నేను ఆ శిశువును తీసుకుని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పిల్లవాడికి ఇబ్రాహీం అనే పేరు పెట్టారు. ఒక ఖజూరాన్ని నమ్మి అతని నోట్లో వేశారు. అతనికి శుభం కలగాలని ప్రార్థించారు. ఆ తరువాత పిల్లవాడిని నాకు తిరిగి ఇచ్చారు. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. పసితనంలోనే పిల్లవాడికి ఖతనా అంటే సున్నతి చేయించటం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: 5 విషయాలు సహజత్వంలో ముడిపడి ఉన్నాయి. ఖతనా చేయటం, 2 నాభి క్రింది వెంట్రుకలను తొలగించటం, 3 చంకలలోని వెంట్రుకల క్షవరం చేయించటం, గోళ్లు కత్తిరించడం, మీసాలు కత్తిరించడం. దీన్ని ముస్లిం పొందుపరిచారు. అబ్దుల్లాహ్, అబ్దుర్ రహమాన్ వంటి పేర్లు అల్లాహకు ఇష్టకరమైనవి. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీ పేర్లలో అల్లాహకు అన్నింటికన్నా ప్రీతికరమైనవి అబ్దుల్లాహ్, అబ్దుర్ రహమాన్. దీనిని ముస్లిం పొందుపరిచారు. చెడు పేర్లు మార్చాలి అంటే ముందు చెడు పేర్లు పెట్టకూడదు. ఒకవేళ తెలియక పెడితే తెలిసిన తర్వాత చెడు పేర్లు మార్చుకోవాలి. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఉమర్ రజియల్లాహు అన్హు గారి ఒక అమ్మాయికి ఆసియా అవిధేయురాలు అనే పేరుండేది. ఆయన ఆ పిల్లకు జమీలా, సౌందర్యవతి, గుణవతి అనే పేరు పెట్టారు. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. సంతానానికి ధార్మిక శిక్షణ ఇవ్వటం తప్పనిసరి. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రబోధించారు: జ్ఞానార్జన ప్రతి ముస్లిం కొరకు విధిగా చేయబడింది. ఇబ్ను మాజా సహీ. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రతి పిల్లవాడు సహజ ధర్మం ఇస్లాం పైనే జన్మిస్తాడు. అయితే అతని తల్లిదండ్రులు అతన్ని యూదునిగానో క్రైస్తవునిగానో అగ్ని పూజారిగానో మార్చుకుంటారు. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. మిత్రులారా, చూసారా, అంటే ఇస్లామీయ ధార్మిక అంటే ఇస్లాం ధర్మం ప్రతి చిన్న విషయాన్ని మనకు తెలుపుతుంది. దాని పరిష్కారం కూడా మనకు బోధిస్తుంది. అందువల్ల మనము ధార్మిక విద్య నేర్చుకోవాలి. ధార్మిక విద్య ప్రకారమే ఆ విద్య ప్రకారమే మనము ఆచరించుకోవాలి. ఆ విద్యను ఇతరులకు అందజేయాలి. మిత్రులారా, తీర్పు దినం నాడు సాఫల్యం పొందడానికే మనం ఇక్కడ మంచి పనులు, పుణ్యకార్యాలు, దేవుని ఆరాధన, నమాజ్, రోజా ఇవన్నీ చేస్తాం. అందువల్ల మనము తీర్పు దినం నాడు సాఫల్యం పొందే ఉద్దేశంతో మనం చేయాలి. అల్లాహు తాలా మనందరికీ ఆ భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.